ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎప్పుడు ఎన్నిక వచ్చినా మాదిగల రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణను ఎన్నికల్లో పావుగా వాడుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దాదాపు 2-3 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల హక్కును, రాజ్యాంగబద్ధంగా మాదిగలకు ఉన్నటువంటి స్వేచ్ఛను రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుండడం మంచి పద్ధతి కాదు అని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అది మందకృష్ణ మాదిగ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ. ఎస్సీల వర్గీకరణ అన్నది ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం అన్నట్లు, దాంట్లో ఏదో పెద్ద చిక్కు ముడులు ఉన్నట్లు, ఎంతోమంది ఏదో చేస్తే తప్ప కానట్లు దాన్ని పెద్ద బూచిలాగా చూపి రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి 2 పార్టీలు. ఆ 2 పార్టీల గొడుగు కింద సమయాన్ని బట్టి ఈ గొడుగు కింద, ఇంకో సమయాన్ని బట్టి ఆ గొడుగు కింద మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ అన్నయ్య గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జాతి ఆత్మ గౌరవాన్ని ఎన్నికల కొరకు, రాజకీయ పార్టీల స్వలాభం కొరకు వాడుకోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్గీకరణ అన్నది నేను ఇంతకుముందు చెప్పినట్లు బ్రహ్మ పదార్థం ఏం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రాజ్యాంగంలోని ఆర్టికల్ 341/A ను అమెండ్మెంట్ చేసి ఈ ఎస్సీలను ఏబిసిలుగా వర్గీకరించే అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టడం అన్నది అంశం. దాన్ని ఏదో పెద్ద మసిపూసి మారేడుకాయ చేసి నరేంద్ర మోడీ దగ్గర, లేదంటే కిషన్ రెడ్డి దగ్గర, వెంకయ్య నాయుడు దగ్గర, లేకపోతే కొన్ని రోజులు అంతకుముందు కేసీఆర్ దగ్గర బతిమిలాడు, మొక్కుడు, దండాలు పెట్టుడు మన ఆత్మగౌరవాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ 341A ఆర్టికల్ను అమెండ్మెంట్ చేయమని, సవరించమని గర్వంగా చెప్తా ఉన్నాం. మేమందరం కాంగ్రెస్ పార్టీయే మొదటి అడుగు వేసింది, అది మేము చెప్పడం కాదు. గౌరవ మా అందరికీ ఇష్టమైన నాయకుడు మందాకృష్ణ మాదిగ గారే స్వయంగా రాసినటువంటి లేఖ. శ్రీ మందాకృష్ణ మాదిగ, ఫౌండర్ ప్రెసిడెంట్. ఈ మాదిగల వర్గీకరణ పోరాటం ఏదైతే ఉందో, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే దానికి సంబంధించి సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో వారి ప్రయాణం ఏ రకంగా కొనసాగింది, ఈ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ రకంగా సహకరించారన్నది సందర్భోచితంగా మందకృష్ణ గారు చెప్పిందే మేము చెప్తా ఉన్నాం. మొట్టమొదటగా భారతదేశంలో ఈ వర్గీకరణకు సంబంధించి ఎన్ని కమిషన్లు వేసిరో, ఏ రాష్ట్రాల్లో వేసిరో ఆ రాష్ట్రాల్లో మొత్తం కూడా వేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అనేక రాష్ట్రాల్లో. అది నేను చెప్పడము నా సొంత కవిత్వం మాది కాదు. గౌరవ మందకృష్ణ మాదిగ గారు వ్యవస్థాపక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఉండి అనేక సందర్భాల్లో మందకృష్ణ గారు చెప్పినటువంటి వాటినే ఉటంకిస్తూ ఉన్నాయి. ఇది స్వయంగా మందకృష్ణ గారు రాసినటువంటి పుస్తకాలు. వాటిలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప మాదిగలకు శరణ్యం లేదు, పరమావధి లేదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనకు చట్టబద్ధంగా న్యాయం ధర్మం చేస్తుంది అని మందకృష్ణ గారే చెప్పినటువంటి విషయాలను మీకు సాక్ష్యంగా సందర్భోచితంగా తెలియజేస్తా ఉన్నాం.